శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి అత్తర్ చాంద్ బాషా గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కందికుంట వెంకట ప్రసాద్ గారి మీద పోటీ చేసి 968 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి పివి సిద్ధారెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పి భైరవ ప్రసాద్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కందికుంట వెంకట ప్రసాద్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 27,243 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కందికుంట వెంకట ప్రసాద్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మార్చుల అహ్మద్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీ పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 77,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 102,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 25,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఇక్కడ గెలిపేవరదనంటే ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన కందికుంట వెంకట ప్రసాద్ గారు 2014, 2019లలో వైసీపీ మీద పోటీ చేసి వరుస అపజయాలు పాలైనా కూడా బాధపడకుండా ప్రజలను మెప్పించి పార్టీని ఒప్పించి సీట్ తెచ్చుకొని ఈసారి ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ హ్యాట్రిక్ విజయాన్ని వైసీపీ సొంతం చేసుకోవాలనే దృఢమైన సంకల్పంతో అహ్మద్ గారు విస్తృత ప్రచారం చేయడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ యువతలో నిరుద్యోగ సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించనుంది. కానీ ఈసారి అధిక శాతం ప్రజల కూటమి అభ్యర్థిపై మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఫైనల్ గా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.